లేనాయన, ఈరోజు నీ జన్మదినం. అబ్బా, నాకు నిద్ర వస్తుందమ్మా. అదిగో అలా చూడు, మీ పుట్టినరోజు వేడుకలని అత్యద్భుతంగా జరుపుకుంటున్నారు అందరూ. అందులోనూ భూలోకంలో ప్రత్యేకించి ఎస్ఎంఆర్ ఫౌంటైన్ హెడ్ ప్రజలంతా నీకు ఘనమైన ఏర్పాట్లు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు నాయన. అలాగా, సరే ఏంటి, త్వరగా లేచి స్నానం చేసి అదిగో ఆ ఫలాహారాలని ఆరగించుకుని అదేంటమ్మా, కాలానికి అనుగుణంగా నాకు పెట్టే నైవేద్యంలో ప్రజలు ఎలాంటి మార్పులు చేయలేదేంటమ్మా? అంటే ఏంటి నాయన? అంటే నాకు బర్గరు, పిజ్జా, అదేదో బెల్లమ్మా, అది కావాలి. చాపలేదమ్మా, గుర్తొచ్చింది. ఏంటి నాయన, పుట్టినరోజు నాడు ఈ జీవిత తనకు పరిహాసాలు, ప్రజలు ఎంతో ఇష్టంగా పెట్టిన నైవేద్యాలను తినాలి మరి. నాకు టాకు బిల్ల కావాలి, టాకు బిల్ల కావాలి, టాకు వద్దు. కుమార వినాయక, నీకు జన్మదిన శుభాకాంక్షలు నాయన. ధన్యవాదాలు తండ్రి గారు. ఇది నా తిరుపతి. కుమారుడి జన్మదిన వేడుకలు ఎంతవరకు వచ్చాయి? అన్ని ఏర్పాట్లు చక్కగా జరుగుతున్నావా? స్వామి, కుమారుని జన్మదిన వేడుకలు భూలోకం నుంచి భూలోకం దాకా అతని రచితల లోకాలలో ఎంతో అత్యద్భుతంగా జరుపుకుంటున్నారు స్వామి. నాదా నాదా, శ్రీవారు ఎక్కడా? కుమారుడు ఎక్కడా? కుమారుని జన్మదిన వేడుక ఏర్పాట్లు అన్నీ నేనే చూసుకోవాలి మరి. ఎక్కడా కుమారుడు ఎక్కడా? దేవి, బ్రహ్మదేవి, ఎందుకు అవుతుందా? అంతా సవ్యంగానే జరుగుతున్నది కదా, ఎందుకు ఆ కంగారు? కుమారుని జన్మదిన వేడుకలంటే ఆ మాత్రం కంగారుగా ఉండగా ఏమిటి? ఓ అక్కయ్య గారు, మీరు ఇష్టమే ఉన్నారా? అయినా మీరు అర్ధనారీశ్వరుడు. మీరు ఇష్టమే ఉండటంలో ఆశ్చర్యమే ఉన్నది. ఏమి విచిత్రముగా ఈ స్థానం ఏమైనా తక్కువగా ఇదిగా సాక్షాత్తు ఆ పరమశివుడు తనపైకి స్థానాన్ని ఏర్పరచుకుంటున్నావు కదా తల్లి. మీరేమైనా చెప్పండి అక్కయ్య గారు. స్వామి వారికి మీరే ప్రియపత్ని కాదు, నువ్వే వారికి ప్రియపత్ని కాదు. అక్కయ్య గారు, మీరే వారికి ప్రియపత్ని కాదు తల్లి, నువ్వే వారికి ప్రియపత్ని. పార్వతి, బ్రహ్మ, వీరు ఎవరికి చెందినవారు? ఇంకా ఈ తరువును ఆపి భూలోకంలో కుమారుని జన్మదిన వేడుకలు ఎలా జరుగుతున్నాయో చూసొద్దాం. కానీ అక్కయ్య గారు వెళ్ళొద్దాం. అమ్మ నాన్నలేమో భూలోకానికి వెళ్ళారు. నేను ఇప్పుడు ఏం చేయాలి? సరే, ప్రజలు పెట్టిన నైవేద్యాలు రుచి చూస్తా. ఏంటిది? దద్దోజనం. అబ్బో, ఎంత రుచిగా ఉందో. లడ్డు ఇంకా బాగుంది. ఉండ్రాలు అబ్బో, కరిగిపోతున్నాయి నోట్లో వేసుకోగానే. నేను ఇంకా వీటన్నిటికన్నా టాకు బిల్ల రుచిగా ఉంటుంది అనుకున్నా. భలే బాగుంది. ఏంటి విచిత్రమా? నా పొట్ట నొప్పిగా ఉన్నది. అమ్మా, అబ్బా, నా పొట్ట నొప్పి పెట్టించింది. పొట్ట నొప్పి, అయ్యో, అమ్మా, పొట్ట నొప్పి, కాపాడండి. అమ్మా, ఎక్కడికి వెళ్ళావమ్మా? త్వరగా వచ్చి, నాకు పొట్ట నొప్పిగా ఉన్నది. అమ్మా, అమ్మా. కుమార, కుమార, నేను జరిగింది నాయన. ఇప్పుడు ఎలా ఉంది? కడుపులో నొప్పిగా ఉందా నాన్న? పొట్ట నొప్పిగా ఉంది. మాతో ఏం కాదు నాయన,
ఎందుకు జరిగిందో ప్రతి సంవత్సరంలో కుమారుడు ఇబ్బందికి గురవుతాడని తెలిసి అందులో నుండి ప్రత్యేక బిల్లును తెప్పించినాను. అది ప్రోసిక్స్కి కాల్స్కి ఎంతో ఇవన్నిటిని కలుపుకుంటున్నాను. మీకు వెంటనే ఉపశమనం కలుగుతుంది. అమ్మా, నాకు ఇప్పుడు కొంచెం ఉపశమనంగా అనిపిస్తుంది. పోనీలే నాన్న, నాకు ఇప్పుడు చిత్రహితంగా ఉన్నాయి. మరి మీరంతా కలిసి భూలోకానికి వెళ్ళారు కదా, అక్కడ మీరు ఏం చేసి వచ్చారు? అక్కడంతా ఆనందోత్సవాలతో నీ వేడుకను జరుపుకుంటున్నాను నాయన. ఎటు చూసినా నీ చిత్రమైన విగ్రహాలే. మరి చిత్రంగా అక్క, ప్రజలు బొజ్జగలపైకి 6 ప్యాక్ విగ్రహం కూడా పెట్టేశారు. మరి ఇంత ఆడంబరాలు వైభోగాలు ఉన్న భూలోకమున ఇంకా ఇంత ఐక్యత ఉన్నప్పటికీ మానవుడు ఇంకనూ ఎందుకు బాధపడుతున్నాడు నాన్నగారు? దానికి కారణం లేకపోలేదు నాయన. అది మనిషిని పట్టి పీడిస్తున్న దురాశ. దుర్లక్ష అనివారేమి? అది కావలసిన దానికన్నా ఎక్కువగా ఆశించడమే నాయన. మనిషి తాను ఏదో రోజు తనను చాలిస్తాడని తెలిసి కూడా తనతో శాశ్వతంగా వచ్చే ఆనందాలైన జ్ఞానాన్ని వదిలిపెట్టి భౌతికమైన ఆనందాలు అంటే డబ్బు, బంగారం లాంటి వాటికే విలువనిస్తాడు. మరి దీనికి పరిష్కారం ఏమిటి గౌరీ మాత? పరిష్కారం వారి చేతిలోనే ఉంది నాయన. ఏ మానవుడైతే తను సంతోషంగా ఉంటూ మంచి ఆలోచన చేస్తూ ఇతరులకు కూడా అంతే సంతోషాన్ని పంచుతూ ఉంటాడో ఆ మానవుడికి ఎల్లప్పుడూ మా ఆశీస్సులు ఉంటాయి. సరే బాగున్నారా, ఈ మాట గుర్తుంది కదా. అందరికీ చేదోడు వాదులుగా ఉంటూ ప్రజలకు మీ చేతులైన సాయం